దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం రాహుల్ గాంధీ ఏ విధంగా కృషి చేస్తున్నారో అదేవిధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం పార్టీ బలోపేతానికి తీవ్రంగా కృషి చేస్తున్నారని తమిళనాడు రాష్ట్ర తిరువల్లేన్ పార్లమెంట్ సభ్యుడు రాబర్ట్ బ్రూస్ మరియు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షుడు చెల్లా నరసింహారెడ్డి అధ్యక్షతన చేవేడలోని ఒక ఫంక్షన్ హాల్లో సంఘటన్ సుజన్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ రాబర్ట్ బ్రూస్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. డీసీసీ అధ్యక్ష పదవికి ఆసక్తి గల 6 అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అందినట్లు వారు తెలిపారు. డీసీసీ ఎంపిక పార్టీ కార్యకర్తల అభిప్రాయ సేకరణ అనంతరం మెజార్టీ కార్యకర్తల నిర్ణయం మేరకు జరుగుతుందని వారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వారు అభిప్రాయ సేకరణ ఫారాలను కార్యకర్తలకు పంపిణీ చేశారు. I am Robert Bruce, Member of Parliament for Tirunelveli, Tamil Nadu, sir. The Congress party deputed me for the Rangareddy district for selection of DCC president. We have decided to visit all the blocks in all the assembly constituencies. Today we have completed the meeting of the A block in Savallai assembly constituency. Afternoon, evening we are going to meet the B block. So we are meeting all the leaders, all the cadres and all other wings of the Congress party and getting opinion of the leaders and the aspirants also. We are circulating application form for the aspirants. Those who wanted to become the DCC president can submit their application, and other leaders, those who don't want to contest, they can suggest the proper name for the DCC president candidates. After completing the process, we will recommend the name to the High Command, and the High Command will announce the DCC president. This is the process of selecting and appointing the DCC president throughout the country. Thank you. How many members in this Chevala conference? Applications so far, about 6 applications we have received for aspirants, and one by one we have interacted more than 150 people, and they have made their suggestions who will be the best DCC president. Thank you. రిజర్వేషన్లు ఇవ్వనని చెప్పి చట్టం చేసిండు. దాన్ని ఎత్తేయడానికి కూడా మల్లో సభ పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మిత్రులారా, రేపటి రోజుల చరిత్రలో 80 సంవత్సరాల క్రితం నుంచి రిజర్వేషన్ లేని బీసీ వర్గాలకు కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం పునాది మీదనే ఈ రోజు రిజర్వేషన్లు ఇవ్వబోతున్నది. కాబట్టి మీరు అన్నిటినీ ఇప్పుడు ఈ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఉండే 4 జిల్లాలు వస్తాయి, 3 జిల్లాలు వచ్చిన ఏదైనా సరే ఒక దగ్గర ఎస్సీకి వస్తే, ఒక దగ్గర బీసీకి వస్తే, ఒక దగ్గర ఓసీకి వస్తుంది. ఆ సోషల్ ఈక్విబ్రియం అంతా కూడా అమ్మ మీనాక్షి నటరాజన్ గారు, తర్వాత పిసిసి ప్రెసిడెంట్ గారు, ముఖ్యమంత్రి గారితో కోఆర్డినేట్ చేసుకొని చేస్తారు. కాబట్టి ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారిని కూడా సంప్రదిస్తారు. కాబట్టి మీ ప్రయత్నాలు మీకోసం చేయండి, మిమ్మల్ని మీరు నాయకులు చేసుకోవడానికి చేయండి. ఇతరుల మీద, ఇంతకుముందు పెద్ద ఆయన చెప్పినట్టు, ఇతరుల మీద వ్యతిరేకతను చెప్పడం వల్ల మీకు ఇచ్చిన సమయం వేస్ట్ అవుతుంది. మిమ్మల్ని మీరు ఎంపవర్ చేసుకోవడానికి, మీరు బలపరుస్తున్న నాయకుని బలాలు చెప్పడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి ఆ ప్రయత్నంలో మీరు రాబర్ట్ గారికి సహకరించి మన మంచి అధ్యక్షుడిని, మాకు కూడా మంచి పేరు వస్తుంది, మాకు ఇప్పుడు ఎవరైతే ఇన్ఛార్జీలు చేసిండ్రో మమ్మల్ందరికీ కూడా ఆ మంచి అధ్యక్షుడిని ఇచ్చిందని ఒక చర్చ నిన్న జరిగినప్పుడు అందరం కలిసి ఉన్న ముఖ్యమంత్రి గారితో పాటు అక్కడ ఉన్న చర్చ చెప్తున్నాం. ఇప్పుడు ఎన్నుకోబోయే అధ్యక్షులు రెండోసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి మూల స్తంభాలు అవుతారు. రెండోసారి అధికారంలోకి రావడానికి ఎలాంటి నాయకుడు మంచుకుంటాడో వాటిని మీరు ఎంచుకోవాలని చెప్పి తెలియజేస్తూ, మళ్ళీ ఒకసారి ఇవంతా అయిపోయినాక కూడా మళ్ళీ వస్తాం. బట్ ఈ రోజు కేవలం 1-to-1 మీటింగ్ కాబట్టి మిత్రులారా, మంచి నాయకత్వానికి మీరు పునాదులు వేస్తారని చెప్పి తెలియజేస్తూ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అంత వినోదం